మంచిది. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాము. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చున్నాం కనుక హృదయపూర్వకంగా మనసారా ప్రభుని ఆరాధిద్దాము. అందరం లేచి నిలబడి ఏక స్వరముతో ఏక మనసుతో ప్రభువుని మహింపరుద్దామండి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని కొనియాడుట, ప్రభువుని మహింపరచుట మనకెంతో ఆశీర్వాదకరణము ధన్యకరమై ఉన్నదనక మనసారా నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా, ఆలోచనకర్త మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, నిజ దేవుడా మీకే స్తోత్రమయ్యా, కృపాక్షేమము దయచేయు మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. అందరం నోరు తెరిచి హృదయపూర్వకంగా మనసారా ప్రభుని స్తుతిద్దామండి. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతులైన మా దేవా మీకే స్తోత్రం, సర్వము ఎరిగి ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, అద్భుతాలు చేయగల మా దేవా మీకే స్తోత్రమయ్యా, ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా, నిత్యము మమ్మల్ని కంటికి కనుపోపోలే కాచి కాపాడుచున్న మా తండ్రివైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, మా ప్రార్థన ఆలకిస్తున్న మా దైవమా మీకే స్తోత్రం, మాతో ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా, అద్వితీయుడగు మా దేవా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగైన మా దేవా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, కృపామయుడా మీకే స్తోత్రం, సమాధానకర్త మీకే స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా, నిత్యుడగు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిమయుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, మా దేవా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కరుణామయుడా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, పాపుల పాలిటి రక్షకుడా మీకే స్తోత్రమయ్యా, నిత్యము తండ్రి మా పక్షాన తోడై ఉన్న బలపరుస్తూ నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా, మా స్తుతుల ద్వారా తండ్రి మహిమ పొందుతున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా దేవా మీకే స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము, అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి, అలా సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అలా సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము, ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము,
బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పరలోకము నుండి పరమే స్తుతించెదము. నశయించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఇట్టి రీతిగా ప్రార్థనలు చేసి పాటలు పాడి నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యత నాకు మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. నీ కృపతో నింపినందుకు స్తోత్రాలు, నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు. మీరే పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధంతా కూడా నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, సమస్తము ఎరిగి ఉన్న దేవా, మా హృదయానికి ఏ వాక్యం అవసరమో బహుసూటిగా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, సమస్తము సరిచేయగల దేవా మీకే స్తోత్రము, నడిపించగలిగిన దేవా మీకే స్తోత్రము, దిక్కులేని వారిని తండ్రి లేవనెత్తు దేవా మీకే స్తోత్రమయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, అట్టి గొప్ప కృపతో మమ్మల్ని మీరు దీవెనకరంగా మారుస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, రావాల్సిన బిడ్డలు ఇంకా త్వరగా నీ సన్నిధికి నడిపించండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డల్ని ఆధ్యాత్మికంగా మీరు బలపరచండి, స్థిరపరచండి, నీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, నీ కృప, నీ కాపుదల, నీ దీవెన, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని అందరినీ మీరు నింపి బహుసూటిగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. పాల వంటి, అగ్ని వంటి, ఖడ్గము వంటి మాటలు మీరు మాతో మాట్లాడి మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని, మా స్థితిగతుల్ని సరిచేసి నీతో నడిచే జీవితం, నీతో గడిపే జీవితం, నీతో సహవాసం కలిగి ఉండేటువంటి జీవితం మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.
ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రము చెబుదాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. కీర్తనలు లో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ పరిశుద్ధ లేఖనములు తెరచి కీర్తనలు 91వ కీర్తన 91వ కీర్తన మొదటి వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాం దేవుని యొక్క మాటల్ని. కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకుందాము. సరే, అయితే మొత్తం ఫుల్ఫిల్ చేద్దాం. 16 దాకా చదువుకుని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును ఢాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదకెత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజగమ్ములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు
ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలకు దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలకు నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మంచిది. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చున్నాం. ఇంతవరకు ప్రభువుని మహిమపరిచాం, స్తుతించాం, పాటలు పాడాం, ప్రార్థన చేసాం, దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఏమి కలిగి ఉండాలి అన్న పాఠము మనం ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని ద్వారా నేర్చుకుందాం. క్రైస్తవులు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నిత్యము శత్రువును ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలి. గొప్ప సేవకుడైనటువంటి భక్త సింగ్ గారు ఒక 3 మాటలు నిత్యము అనేక మందికి తెలియపరుస్తూ ఉండేవాడంటండి. భక్త సింగ్ గారి యొక్క పరిచర్య మనందరం విని ఉన్నాం కదా. హల్లెలూయా. కనుక భక్త సింగ్ గారు తెలియపరిచినటువంటి 3 అమూల్యమైనటువంటి మాటలు ఇవి బాగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. మొదటి మాట, నీ ఆర్థిక పరిస్థితులు, కష్టములు మనుషులతో చెప్పవద్దు, దేవునితో చెప్పాలంటండి. సర్వసాధారణంగా మనం ఏం చేస్తాం, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎవరికి చెప్పాలని ఆగం. కానీ భక్త సింగ్ గారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవం మనం చూడగలిగినట్టయితే మనకి ఆర్థిక పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఎవరికి చెప్పుకోవాలి? మన తండ్రి అయిన దేవునికి ప్రార్థన ద్వారా తెలియపరచాలంటండి. రెండవదిగా, సామాన్యంగా జీవించు, రిచ్గా మటుకు జీవించవద్దు. ఎలా జీవించాలి? మనం సామాన్యంగా జీవించాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటే అసలు ఏమి లేకపోయినా కానీ ఎగిరెగిరి పడతా ఉంటారు కొంతమంది, అవునా కదా. నేను ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుని యొక్క గుణగణాలు గమనించా. అంటే సామాన్యంగా దైవ సేవకుడు ఆయనకి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గొప్ప చర్చి ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. మేము మా యొక్క ఫెలోషిప్కి క్రిస్మస్ సెలబ్రేషన్కి సందేశం ఇవ్వడానికి, వర్తమానం ఇవ్వడానికి వారి దగ్గరికి పిలవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ మెట్లు ఎక్కుతున్న సందర్భంలో ఒక కుక్క పిల్ల బయటికి వెళ్ళింది. ఆ మెట్ల మీద బయటికి వెళ్ళినప్పుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న దైవ సేవకుడు పనివారు పిలిస్తే వచ్చి దాన్ని శుభ్రపరుస్తారు, లేకపోతే వేరే చూస్తారు. నేను వెనకమాలుండి కన్నులా చూశాను. ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు ఆకు తీసుకొని ఆ వేస్ట్ని తీసేసి, ఆ కుక్క చేసిన దాన్ని, పాడు చేసిన దాన్ని తీసేసి ఆయనే పక్కన పడేసాడండి. ఎంత తగ్గింపో చూసారా. నాకు అనిపించింది నేను కూడా ఇంకా నేర్చుకోవాల్సింది దీని ద్వారా చాలా ఉన్నది. అందుకనే మనం సామాన్య జీవితం కలిగి ఉండాలి. రిచ్గా ఎప్పుడు ఉండటానికి వీలు లేదు. సామాన్యమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే తగ్గింపు కలిగి ఉంటాం. తగ్గింపు మనం కలిగి ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. మూడవ మాట, భక్త్ సింగ్ గారు తెలియపరిచే మాట, అమూల్యమైనటువంటి మాట, నీ మీద నేరములు లేని నిందలు మోసినప్పుడు మౌనంగా ఉండి సమస్తము దేవునికి అప్పగించాలంటండి. హల్లెలూయా. సర్వసాధారణంగా దేవుని బిడ్డలకి చాలా ఇబ్బందులు వస్తాయి, సమస్యలు రాకుండా ఏమీ ఉండవు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే తాసుపోలాగా మనం కూడా పక్కబెట్టి ఎప్పుడెప్పుడు ఎదురు చూడాలనే వారికి మనం ఉండకూడదు. ఏం చేయాలంటే దేవునికి చెప్పాలి, దేవా ఇదిగో తండ్రి ఈరోజు నీకు జరిగింది, నువ్వే చూసుకో, ఎలా ఉంది నువ్వే చూసుకో, నువ్వే నడిపించు, నువ్వే చూసుకునేటువంటి మాటలు మనం తెలియపరచాలి. ఇందా నేను వస్తున్నప్పుడు సుమారు మంగళగిరి దాటి మా ఇల్లు దాటి కొద్దిగా ముందుకు వస్తున్నాను. నేను అనుకోకుండా ఇంపార్టెంట్ కాల్ ఒకటి వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉన్నా బండి మీద. 3 కుర్రోళ్ళు బండి మీద వస్తా కావాలని వచ్చారు, మరి ఎందుకు వచ్చారు, ఇట్లా తిప్పి నా కలిగి టర్నింగ్ తిప్పుతున్నారు. అంటే ఆ బండి నా బండి తగిలితే మేము ముగ్గురం పడిపోయేవాళ్ళం అక్కడ. వెంటనే నాలో కోపం వచ్చింది. వెంటనే దేవుడు సమాధానపరిచాడు. హల్లెలూయా. అవునా కదా. ఎందుకంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, దేవుడిని మహింపరిచేటప్పుడైనా తప్పకుండా అపవాదిగాడు ఆటంకపరుస్తాడు. కొన్ని సందర్భాలు నాకు వచ్చే కోపం వేరేలాగా ఉంటుంది. అయినా కానీ దేవుడు ఏం చేశాడంటే సమాధానపరిచాడు. ఆటోమేటిక్గా మామూలుగా జరిగిపోయిందండి. ఈ భక్త సింగ్ గారు చెప్పిన 3 అమూల్యమైనటువంటి మాటలను బట్టి మనం ఏం తెలియపరచాలంటే, మొదటిగా నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి చెప్పుకొని చులకలవటానికి వీలు లేదు. నీ ప్రార్థన ఆలకించే దేవునికి మనం ప్రార్థించగలిగితే మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు చెవి ఎగ్గి
ఉన్నాడు. రెండవ పాయింట్గా మనం చూస్తే మనం సామాన్యంగానే జీవించాలి. ఎంత ఉన్నతమైనటువంటి ఆస్తి ఉన్నా, లేకపోతే 2 కిలోలు 3 కిలోలు బంగారం ఉన్నా, లేకపోతే మిట్టెలు మేడలు బంగ్లాలు ఎన్ని ఉన్నా కానీ మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుని చేత అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. మూడవదిగా మన మీద ఇక మాటలంటే ఇక చెప్పే పని లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి అమ్మా, ఆహా, అయ్యా, ఓహో అనే వాళ్ళు లేకుండా ఉండరు. అవునా కదా? మనం ప్రార్థన చేసేటువంటి స్థితిలో కలిగి ఉన్నవారు కొద్దిమంది అయితే మనల్ని అవమానపరిచేవారు చాలామంది ఉన్నారు. అయితే మనం మౌనంగా ఉండి దేవునికి అప్పచెప్పాలండి. ఎవరి మీద కూడా మనం కఠినమైనటువంటి మాట మాట్లాడకూడదు, దూషించకూడదు. అవసరమైతే ఆశీర్వాదమే, ఓకే ప్రభు ఏం పర్లేదు నువ్వు అన్న ఇబ్బంది లేదులేయా అని వారికి ఆశీర్వాదం తెలియపరిచే వారికి మనము ఉండాలి. అయితే శ్రేష్టమైనటువంటి సమయంలో కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మనం విందాం. మన గొప్ప ఆశీర్వాదములు పొందుటకు దేవుడు చూపిన శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ప్రతి దేవుని బిడ్డ అనుసరించవలసి ఉన్నది. సాధారణంగా దేవుని యొక్క బిడలు క్రైస్తవులు ఎలా ఉండాలని తెలియపరిస్తే 3 మాటల్లో కొన్ని మాటలు మనం తెలియపరుస్తాం. ఆ మాటలు ఏంటంటే, మదిలో వాక్యం ఉండాలి, రెండవది గదిలో ప్రార్థన ఉండాలి, మూడవది వీధిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? మొదటిగా మదిలో వాక్యం ఉండాలి, రెండవదిగా గదిలో ప్రార్థన ఉండాలి, మూడవదిగా వీధిలో సాక్ష్యం ఉండాలి. ఇలా గనక మనం దేవుని బిడ్డలను జీవించగలిగితే దేవుని యొక్క బిడగా నీవు ఈ లోకంలో జీవించినట్లే దేవుని యొక్క బిడగా ఈ లోకంలో నీవు జీవిస్తూ నీకు ఏ ఆపదలు, ఏ సమస్యలు, ఏ అవమానాలు, ఏ వేదనలు, ఏ శోధనలు నీకు వచ్చినా కానీ దేవుడే నీతో ఉండి సమస్త బంధకాల నుంచి విడుదల దయచేయును గాక. ఆమెన్. కనుక మనము గొప్ప ఆశీర్వాదం పొందుటకు దేవుడు చూసిన శ్రేష్టమైనటువంటి మార్గాలు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ 3 మాటలుగా మనం చూద్దాం. మొదటి మాట, మదిలో వాక్యం ఉండాలి. కీర్తనలు 119వ కీర్తనలు 119వ కీర్తన 11వ వచనాన్ని ఎవరన్నా చదవగలరా? నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానండి. నిజమే, మనం పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయంలో నాటబడాలి. విత్తనాల గురించి మనందరికీ తెలుసుగా. దేవుడు తెలియపరిచినటువంటి ఉపమాన రీతిగా అనేకమైనటువంటి మాటలు ఉపమాన రీతిగా దేవుడు తెలియపరిచాడు. కనుక మన హృదయంలో ఏముండాలంటే వాక్యం అనే విత్తనము దినదినము ఫలభరితంగా ఎదిగే రీతిగా మనం దానిని పోషించాలండి. ఇప్పుడు చెట్టు ఉంది, సరసారంగా మొక్కేసి వదిలేసామనుకో ఏమైద్ది? పాడైపోయింది. ఆ మొక్కకి ఎరువేస్తా, ఆ మొక్కకి బాగు చేస్తా, ఆ మొక్కకి నీరు పోస్తా, కొద్దిగా ప్రొడక్షన్ చుట్టూ కూడా అవి ఇవి వచ్చి తినకుండా కొద్దిగా వాటికి ప్రొడక్షన్ చేసామనుకోండి, ఆ మొక్క అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. అంచెలంచెలుగా పెరిగి శక్తి కలిగి పునాదుల్లోకి ఏరులు పోయినాయి అనుకోండి, ఆ మొక్కకి ఇంక ఇబ్బంది ఉండదా? ఇబ్బంది ఉండదు. కనుక క్రైస్తవులు కనుక దేవుని వాక్యములో ఎదగగలిగితే పాపము వారి దరిదాపులకు కూడా రాదు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు వారిలో ఉంటాడు కనుక ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి విధమైనటువంటి విషయాలు మనకు దేవుడు తెలియపరుస్తూ, ఇదిగో ఈ మార్గము సరైంది కాదు, ఈ ఆలోచన సరైంది కాదు అనేటువంటి ఆత్మీయ ప్రేరణ దేవుడు మనకి దయచేస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి దేహముతో కూడిన ఆలోచనలు కొన్ని ఉంటాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కొన్ని ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య ఒక మాట విన్నా, అది అందరూ ఏం చేస్తున్నారంటే కామెడీగా యూట్యూబ్లో హల్చల్ అవుతూ ఉంది. చచ్చిపోయిన చేప కన్నా కొంటారంట కానీ మనిషిని ఎవరు కొనరంట. మీరు కూడా ఇన్ని ఉంటారు, నవ్వుతున్నారంటే. అంతేగా, నిజమే కదా. మనిషి చచ్చిపోతే విలువ ఉందా? ఎవరైనా ఊరకు తీసుకుపోమని తీసుకుపోతారా? గేదె తోలు, ఆవు తోలు కానీ ఉపయోగపడేది, కానీ మనిషి తోలు ఉపయోగపడేదని తెలియపరుస్తున్నారు. నిజమే, ఆయన తెలియపరిచినటువంటి మాటలు. కనుక నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని తెలియపరిచాడండి. హల్లెలూయా. మదిలో ఎప్పుడు వాక్యం ఉంటే నీ సన్నిధిలో నీ కుడి పక్కన నీతో దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. చాలామందిని మనం గమనిస్తూ ఉంటే దేవుని వాక్యానికి లోబడాల్సింది పోగొట్టి, దేవుని వాక్యానుసారంగా జీవించాల్సింది పోగొట్టి, దేవునికి ఇష్టకరమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాల్సింది పోగొట్టి వేరే ఆలోచనలు కలిగి ఉండేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఉంటుందా?
అనర్థాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, లేనిపోయిన బాధలు ఎదురవుతూ ఉంటాయి. నేను చెప్పగలను చాలా బలముగా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నరుడు దేవుని ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, అవునా కదా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించాలనుకున్నాడా దేవుడు? కాదు. అందరూ దేవునికి లోబడి ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి. వారికి ఏది కావాలన్నా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, బాధ అయినా, వేదన అయినా, శోధన అయినా దేవుడికి చెప్పుకొని తద్వారా లబ్ధి పొందాలని దేవుడు ఆలోచన కలిగి, దేవుణ్ణి మహిమపరిచి వారు ఆశీర్వదింపబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకని మనం చూస్తూ ఉంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉన్నదని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యం మన పాదాలకు దీపమైంది, మన త్రోవకు వెలిగేంది అంటే వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తే మనకి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే, దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా అంటే, ఎప్పుడమ్మా ఏం మాట్లాడాడు, ఏం చెప్పంటా ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మీయకరమైనటువంటి జీవితం కలిగి ఉన్న వారితో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు, వారి జీవితాన్ని సరిచేస్తాడు, వారి బ్రతుకుల్ని చక్కబరుస్తాడండి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఒక వ్యక్తిని నువ్వు మారురా, నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకొని ఎన్నిసార్లు చెప్పినా ఎలా విని ఎలా వదిలేస్తారు. కానీ దేవుడు గనక మార్చగలిగితే వారి జీవితము స్థిరపరచబడిద్ది, వారి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. మనందరికీ తెలుసుగా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, అనేక మందిని అవమానపరిచాడు, హేళన చేశాడు, దూషించాడు. ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతారో చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కసారి దేవుడు తనని పడవేశాడు, ఆ దెబ్బతో తన జీవితమే మార్చబడింది. తన పాపం అనేటువంటి పొర కంటి నుంచి వేరు చేయబడింది. ఆటోమేటిక్గా దేవుని యొక్క గొప్ప వెలుగులో జీవించేటువంటి కృప దేవుడు దయచేశాడండి. హల్లెలూయా. అందుకనే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలైనటువంటి మాటలు తెలియపరిచాడు. కనుక మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. పొద్దున్న లేవగానే వెంటనే ఫోన్లు తెస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది మహానుభావులు, ఇప్పుడు మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, అద్దాలు. ఇంతకుముందు ఆడవాళ్ళే, ఇప్పుడు ఏమైందంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు మించిపోయారు. మీరు తెలుసో తెలీదో, బ్యూటీ పార్లర్ ఇంతకుముందు ఆడవాళ్ళకే ఉండే, ఇప్పుడు మగవాళ్ళకి కూడా వచ్చినాయి. వాళ్ళేం ఊరకలేదు. ఈ మధ్యకాలం నేను క్రాప్ చేయించుకుందామని వెళ్తే ఆ ప్యాక్ ఉంది, ఈ ప్యాక్ ఉంది, ఇది ఉంది, అది ఉందని మొత్తం 1250 అన్నాడు. ఇదేంద్ర బాబు 80 రూపాయలతో అయిపోయేదానికి ఎంత అన్నావు? నాకు మైండ్ పోయింది. ఇక లోపలికి వెళ్ళగానే నాకు ఎలా ఉందంటే ఒక ఉచ్చులాగా ఉంది. వాడు కూర్చోబెట్టి సరిచేస్తా, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. నాకేం వద్దురా బాబు, క్రాప్ చేస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను మళ్ళీ వస్తూ ఉండనేటువంటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాండి. కనుక లోకం ఏం చేస్తూ ఉంటుందంటే దేవుడి నుంచి దూరపరచాలనే ఆలోచన కలిగి ఉంటుందండి. కనుక క్రైస్తవుడు ఏం చేయాలంటే మదిలో వాక్యము ఉండాలి. నీ జీవితం మార్చబడాలన్నా, నీ బ్రతుకు మార్చబడాలన్నా, నీ నడవడిక మార్చబడాలన్నా, నీ ఆలోచన మార్చబడాలన్నా, నీ స్థితిగతులు మార్చబడాలన్నా వాక్యం అనేటువంటి విషయంలో నువ్వు ఏకాగ్రత కలిగి ఉంటే దేవుని విషయంలో నువ్వు ఏకాగ్రత కలిగి ఉన్నట్టే. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. కనుక వాక్యాన్ని కనుక మనం అంగీకరించగలిగితే మనలో పాపము ఉండదు. రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే గదిలో ప్రార్థన ఉండాలి. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటే గదిలో ఏముంటుందంటే గొడవ ఉంటుంది. అవునా కదా? నిజం చెప్పండి, గదిలో ఏముంటుంది? గొడవ ఉంటుంది. ఎందుకంటే గదిలో ఏది ఉండాలో అది ఉంచం మనం. గదిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ గది అనగా ఆ కుటుంబము సమాధానంగా ఉంటుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థనా జీవితం కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యము ద్వారా నడిపింపబడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని భక్తి కలిగి ఉంటారో ఆ కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము ఉండును గాక. ఆమేన్. అవునా కదా? కొంతమంది చూస్తుంటే, అయ్యో నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే, అన్నా, అక్క, చెల్లి, ఇది అది అంటూ ఉంటారు. సరే, ఏంది పరిస్థితి, ఏమైందంటే చిన్న విషయమే, ఇదిగో ఇది జరిగింది, అది జరిగింది, ఇలా జరిగింది. కొన్ని విషయాలు మన ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు ఎవరికని చెప్పుకున్నాం అనుకోండి, నవ్వుతారు. అవునా కదా? అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి చెప్పుకోవాలి, అయ్యా నా భార్య మనసు మార్చాయా, లేకపోతే భార్య, అయ్యా నా భర్త మనసు మార్చాయా అంటే దేవుడు మార్చడా? సమస్తము సరి చేయగలిగిన దేవుడు తన మనసును మారుస్తాడు. ఇది చేయం. వెంటనే ఫోన్ తీసి, పెద్ద ఫోన్ ఉంది ఈ మధ్య, ఆ ఫోన్ తీసి, అమ్మా ఇదిగో మా ఆయన చూడు నా మీద కెట్టొచ్చి అట్టొచ్చి అది చేసి ఇది చేసి అని.
ఇక మగవాళ్ళు వేరే వేరేలాగా ఇలా చేయడానికి వీలు లేదండి. కనుక నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళు ప్రభువు బిడ్డలుగా ఈ లోకంలో ఎంచబడతారు. ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని యొక్క కృప, కాపుదల, ఆశీర్వాదం పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవగలరా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. హిజ్కియాకి మరణకర రోగం వచ్చింది. ఏం చేసేవాడు? ఏడ్చాడా? బాధపడ్డాడా? ఇబ్బంది పడ్డాడా? నా దేవునికి ప్రార్థన చేస్తే నాకున్న సమస్య తీసివేస్తాడని గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. మళ్ళా దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ మళ్ళా తిరిగి పొందుకున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే ఇర్మియా గ్రంథం 33:3 చూస్తూ ఉంటే, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను, నీకు గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడండి. కొన్ని సందర్భాలు మనం పెదవులు తెరవలేకపోతున్నాం, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. టీవీలో ఎదురు టీవీ ఉందనుకోండి, ఆ టీవీలో ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చింది, సీన్ వస్తే చాలు, ఇక అన్నం లేదు, ఏమీ లేదు. కొంతమంది అన్నం తింటా కూడా అంతే. ఏముందో మరి అందులో ఆశ్చర్యం? ఏదైనా సీన్ జరుగుతుందనుకోండి, అన్నం తింటా కూడా అని ఈలోపు నోరు తెరిచి 4-5 ఈగలు లోపల పోయి మొత్తం చూసి బయటికి రావాలి. అవునా కదా ఏమ్మా? కనుక మనం ఏం చేయబడాలంటే మన ఏకాగ్రత, మన దృష్టి, మన ఆలోచన దేవుడు లేనిదే మన బ్రతుకు లేదండి. హల్లెలూయా. కనుక మన ప్రార్థనా జీవితంలో, మన భక్తి జీవితంలో, మనం దేవుని ఆరాధించే జీవితంలో రహస్యమందు చూచున్న దేవుని యొక్క ఇష్టకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే అది ఎంత మేలో మనకి. హల్లెలూయా. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయిందా లేదా? ఆ శక్తి మనలో ఎందుకు లేదు? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయా లేదా? ఆ శక్తి మనలో ఎందుకు లేదు? మన గదిలో ప్రార్థన లేదు, మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన బ్రతుకులో దేవుని మహింపరచుట లేదు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆలోచనలు, కొన్ని నిబంధనలు, కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞల ప్రకారం మనం నడిచేవారమై ఉండాలి. అందుకని చాలామంది ఎలా జీవిస్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలాగా దేవుని దగ్గరికి రావాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారేమోనని దేవుడే స్వయంగా తన సింహాసాన్ని విడిచి ఈ లోకానికి భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీవు నా కొరకే ఈ లోకానికి వచ్చావయ్యా, నీకు వందనాలని ఎప్పుడు మనం చెప్పామండి? దేవా పక్కన పలావ్ వాసన వస్తుందయ్యా, నీ చిత్తమైతే లెగ్గి పీసో లేకపోతే చికెన్ మా ఆయన వస్తా తీసుకురాని ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అవునా కదా? కొంతమంది తిండి ఎప్పుడు చూడు తిండి తినాలా, నీ నోటిని కాచుకొని మనము అని వాక్యము తెలియపరుస్తుంది. తిండిపోతులై ఉండకూడదు. మనకి ఏది కావాలో ఆ సమయానికి దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు. కానీ మనం దేని గురించి ఆలోచించాలి? ప్రభు యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే రెండవదిగా ప్రతి క్రైస్తవుడు నీ గదిలో ప్రార్థన ఉండాలండి. కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో మన సేవకులు కూడా ప్రార్థన చేయని ప్రభు సన్నిధిలో ప్రార్థించాం అనుకోండి, ఆ ప్రార్థనలోని వాక్యం కూడా చదువుతున్నారు 10 నిమిషాలు, పావు గంట. అవునా కదా? ప్రార్థన చేయటం ఏదైనా కార్యక్రమంలో మనం పిలిచినప్పుడు 2 లేదా 3 నిమిషాలు, లేకపోతే ఇక మన ఇష్టం, దేవుడు ఆత్మీయ టయాన్ని బట్టి నడిపింపును. కానీ మన గదిలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యం. మన గదిలో నువ్వు గంట చేయి, 10 గంటలు చేయి, 20 గంటలు చేయి, నువ్వు ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటల ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయను గాక. చూడండి ఆ మాట ఒకసారి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడండి. హల్లెలూయా. కొంతమంది వ్యక్తిగత జీవితాలు మనం చూస్తూ ఉంటే రహస్యమందు అంటే ఎవ్వరు లేనప్పుడు ఏ స్థితి కలిగి ఉంటారో అది వారి నిజమైనటువంటి జీవితం. కనుక రహస్యమందు మన ప్రభుకి ప్రార్థన చేసేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ప్రార్థించేటువంటి జీవితం మనం కలిగి ఉంటే మన జీవితంలో తొలి దినాల్లో, అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉన్న దినాల్లో సమస్యలు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రార్థనలో మనం శక్తి కలిగినటువంటి ప్రార్థన, యాకోబు వలె పెనుగులాడేటువంటి ప్రార్థన, మోషే వలె దేవా
నాకు ఏంది రాదని నువ్వే నడిపించని ఆయన్ని వేడుకునేటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా మన నోటి ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనం గ్రహించలేని గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఎప్పుడు నిత్యము ప్రభుకి ప్రార్థన చేసేటువంటి సమయం మనం అప్పగించినప్పుడు దేవునికి. ఈ మధ్యకాలంలో సమయం మనకు లేదు. ఎప్పుడు ఏ సమయం ఉందంటే అల్లర్లు ఆటపాటలతో కూడిన వాటి మీద సమయము ఉన్నది. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, సమయాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. సమయం ఉన్నప్పుడు మన ఇంటిని మనం కట్టుకోవాలి, అవునా కదా? ఉదాహరణకి ఇంతకుముందు 1 గంట క్రితం 8 గంటలు అయిపోయింది. కొన్ని కోట్లు కొన్ని మిలియన్లు ఇస్తామన్నా 8 గంటలు వచ్చిద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అమెరికా ప్రాంతంలో బాగా ఉన్నతమైనటువంటి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ప్రాంతంలో సునామీ రాబోతుందని హెచ్చరికలు తెలియపరుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ ఇచ్చారు. 7.7 పాయింట్ సునామీ ఆ ప్రాంతంలో రాబోతుందని తెలియపరుస్తున్నారండి. ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక ప్రాంతంలో చూస్తే దేవుడు లేదు ఏమి లేదని బైబిల్ చెప్పిన ఆ ప్రాంతంలో ఏం జరిగింది? అగ్ని చేత మొత్తం తేడా వచ్చేసరికి ఒక్కసారిగా మొత్తం రక్షణ పొందారంట, బాప్తిసం పొందారంట. ఆ ప్రాంతంలో సుమారు 1000 మంది అనుకుంటా, 1000 మంది పైనే, 1000 మంది పై చిలికే. హల్లెలూయా. కనుక మనం వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఈ నా మాటలుగానే కాదు. కనుక దేవుని యొక్క విషయంలో, ప్రార్థనా జీవితంలో, కుటుంబాన్ని సరి చేసుకోవటంలో, దేవుని యొక్క వాక్యము ద్వారా కుటుంబాన్ని కట్టుకొని దేవునికి లోబడి గనక మనం జీవించగలిగితే, నీవు దేవుని యొక్క బిడగా జీవిస్తున్నట్లే. నీవు దేవుని యొక్క బిడగా జీవిస్తే నీ పక్షాన దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. హల్లెలూయా. కనుక రెండవదిగా గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. గదిలో గొడవలు ఉండటానికి లేదు. ఒకవేళ అపవాది కూడా వచ్చి ఎట్టగట్ట మీ మధ్య గొడవ పెట్టాలనుకున్నా నువ్వు ఒక్కడన్నా ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి కోపపడతా ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కోపం చల్లారిద్దా లేదా? తప్పకుండా చల్లారిద్ది. అమ్మో ప్రార్థన చేస్తాను లేనిపోయింది, నేను బయట మీద పోతే నాకేమైద్దో, లేకపోతే ఏమైద్ది అని ఆలోచన. వాళ్ళు గొడవ పడుతున్నారు, మనం కూడా గొడవ పడ్డాం అనుకోండి, ఈలోపు ఇంట్లో సామాన్లు బయట ఉంటాయి, లోపల ఉన్న వాళ్ళు బయటికి వస్తారు. మనుషులకున్న గొప్ప లక్ష్యం ఏంటంటే ఎవరెవరు ఎప్పుడు కొట్టుకుంటారా, ఎవరెవరు ఎప్పుడు తిట్టుకుంటారా, ఎప్పుడు గొడవ ఇద్దని ఎదురు చూసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలండి. కానీ మనం అలా ఉండటానికి వీలు లేదు. రెండవదిగా గదిలో ప్రార్థన ఉండాలి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేస్తే, రహస్యమందు నీ ప్రార్థన వింటున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. మూడవదిగా ఇది అందరూ పాటించాల్సింది, వీధిలో సాక్ష్యం ఉండాలండి. వీధిలో ఉండాలి, సాక్ష్యం ఉండాలి. ఉన్న ప్రాంతంలోనే పలానా వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, అబ్బా ఎంత గొప్ప ప్రవర్తన, ఎంత మంచివాడో, ఎంత చక్కని ఆలోచన కలిగి ఉన్నాడనేటువంటి సాక్ష్యం పలిగేవారుగా మనము ఉండాలి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నావు గనక నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించినట్టండి. దేవుడు సంతోషిస్తాడంట. మీరు గమనించారు లేదో, ఆయనకి సంతోషకరమైన ప్రీతికరమైనటువంటి విషయం ఏందని నన్ను అడిగితే మంచి ప్రవర్తన మనం కలిగి ఉండటమే. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం కృపాకాలములో ఉన్నాం. మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏదో సమయంలో, ఏదో పరిస్థితుల్లో, ఏదో స్థితిగతుల్లో నిజమైనటువంటి విషయాన్ని గైకొని నిజ దేవుణ్ణి నేను అని ఎరిగి నా వైపు తిరుగుతారనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడండి. ఆయన తెలియపరిచినప్పుడే మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని, మన ఆలోచన మార్చుకొని ప్రభు వైపు మనం మనసు తిప్పగలిగితే ఆనాటి నుంచి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమెన్. చూద్దాం 3వ యోహాను గ్రంథము చూద్దామండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయము 1 నిమిషం అండి చెప్తాను. 1 యోహాను పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా చదవగలరా? అది మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటండి. ఆయన ఆజ్ఞలు ఉన్న భారమైనయా, లేకపోతే కొండను మోసేయా, లేకపోతే మనమేమో అసలు మనం మొయ్యలేమనేటువంటి స్థితిలో ఉన్నాయా? కాదు.
అందుకని ఇక్కడ మనం గమనిస్తే మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుణ్ణి ప్రేమించటండి. చాలామందిని దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు, నేను దీవించబడితే చాలు, నేను ఆశీర్వదింపబడితే చాలు, నేను గణపరచబడితే చాలు అనుకుంటావు. కానీ నీవు దేవునికి ఏం చేస్తున్నావు? దేవుని కొరకు నీవు ఎలా జీవిస్తున్నావు? దేవుని కొరకు నీ స్థితిగతులు ఎలాగున్నాయి? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ సాక్ష్యం ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? నీ యథార్థత ఎలాగుందో ఎప్పుడన్నా మనం ప్రశ్నించుకున్నావా? ప్రశ్నించుకోవాలి కదా. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లే. అందుకనే మనం ఆయన ఆజ్ఞని గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కావు. ఏంటి ఆయన ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి, మహిమపరచాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అనేకమైనటువంటి కార్యాలు మనం చేయటానికి వీలు లేనే లేదు. ఆనాడు యెహోవా గారు మనకిచ్చిన ఆజ్ఞలైనా నిర్గమకాండంలో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞలైనా వాటిని తూచే తప్పకుండా పాటించడమే దేవుణ్ణి మనం ప్రేమించటండి. దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమించడా? ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థితి అనగా ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకి, ఆయన మాటలకి లోబడి జీవించేటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు. హల్లెలూయా. కనుక మనము ప్రతి విషయంలో కూడా మన సాక్షి జీవితం ఎలాగుందా అన్నది మనం ప్రశ్నించుకునే వారమై ఉండాలి. కంటిన్యూషన్ చదువుకుందాం. 4వ వాక్యం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్ముతాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు అని వాక్యము తెలియపరుస్తుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఆయనను సంతోషపరిచేటువంటి అట్టి సత్యము, అట్టి నీతి, అట్టి యథార్థత మనం కలిగి జీవించగలిగితే తప్పకుండా మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప గొప్ప మేలులు చేస్తాడు. ఆయన చేసే మేలులు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరము కావు. ఎన్నిక లేని వారిని ఘనమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడండి. వీడి బ్రతికింతే, వీడి స్థితి ఇంతే, వీడి పనికిరానుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దావీదు గారిని దేవుడు హెచ్చించలేదా? యోసేపు గారిని దేవుడు హెచ్చించలేదా? దానియేలు గారిని దేవుడు హెచ్చించలేదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గొప్ప ఆశీర్వాదం పొందుటకు దేవుడు చూసిన శ్రేష్టమైనటువంటి మార్గము క్రైస్తవుడిగా మనం ఈ లోకంలో జీవించే వారమై ఉండాలి. మన సాక్ష్యం ఎలాగ ఉండాలంటే అనేక మంది ప్రభు సన్నిధికి వచ్చేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అంతమంది మనం చూస్తూ ఉంటే ఆదివారం వచ్చిందంటే చక్కగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని ఆదివారం అంతా ప్రార్థన చేసుకుంటా, ఆదివారం అంతా ప్రభుని కొనియాడుతూ, ఆదివారం అంతా దేవునితో ఉంటా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదిరిద్దా? కుదరదు. కనుక ఏదైతే మనం కలిగి ఉన్నామో అది మనలో చూపించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు మనం కలిగి ఉంటామో మనలో లోపము ఉండదు. అందుకని దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి, ఎంతో పరిశుద్ధమైనటువంటి స్థితి, ఎంతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి కలిగి ఉన్నారు కనుక వారి జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడండి. ఈనాడు మనం ప్రార్థన మన గద్దె కూడా బయటికి వెళ్ళట్లా. కొన్ని సందర్భాల్లో ఎందుకు వెళ్ళట్లేదంటే ఆ ప్రార్థనలో అనేక మంది బాధలో, వేదలో ఉన్నవారి కంటే సొంత డబ్బా ఎక్కువైపోయింది. అయ్యా నేనయ్యా, నా బ్రతుకయ్యా, నా జీవితం అయ్యా, నేనయ్యా, నేను నువ్వే, ఇక వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఆనాడు పేతురు గారు చెరసాల్లో బంధింపబడినప్పుడు సంఘం అంతా ఏం చేశారు? అత్యాశక్తితో ఏక మనసు కలిగి స్వరమెత్తి ప్రభువుని ప్రార్థించారండి. ఆ ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చేశాడు. కనుక ఈనాడు మనం చూస్తూ ఉంటే కుటుంబాల్లోనే ఏక మనసు లేదండి. తల్లిదండ్రులు ఒక ఆలోచన అయితే బిడ్డలు ఒక ఆలోచన, బిడ్డలు ఒక ఆలోచన అయితే తల్లిదండ్రులు ఒక ఆలోచన. బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని మనం సరైనటువంటి మార్గాలు నడిపించగలిగితే వారు ఆ దారిలో నుంచి పక్కకు వెళ్ళటానికి వీలు లేదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రతి క్రైస్తవుడు మదిలో వాక్యము ఉండాలి. నీ హృదయంలో లేనిపోయిన ఆలోచనలు ఉంటే ఇప్పుడే వాటిని మనం విడిచిపెట్టి దేవుని వాక్యం మన హృదయంలోనికి దేవుడు నడిపించును గాక. రెండవదిగా మన గదిలో ప్రార్థన ఉండాలండి. ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం పెట్టుకుందాం. ఆ సమయంలో భూకంపం వచ్చినా కానీ నువ్వు భయపడాల్సిన పనిలే, అవునా కదా? నీ పక్కన 10,000 మంది పడినను నువ్వు భయపడాల్సిన పనిలా, నీకు ఇబ్బంది రాదు, సమస్య రాదు.
కనుక నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేసేటువంటి స్థితి కలిగి ఉండాలి. ఈ ప్రార్థన, ఈ వాక్యము ఎప్పుడైతే బ్యాలెన్స్గా మన జీవితంలో ఉంటుందో నీ జీవితాన్ని దేవుడు బ్యాలెన్స్గా ముందుకు నడిపిస్తాడండి. సమాధానముగా నడిపిస్తాడు, సంతోషకరముగా నడిపిస్తాడు, దీవెనకరంగా నడిపిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆయన ఘనపరుస్తాడు. ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఉన్న ప్రాంతంలో నేను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. మూడవదిగా వీధిలో సాక్ష్యం ఉండాలండి. పలానా వ్యక్తి ప్రార్థనకి వెళ్తుందంటే ఆ వ్యక్తి మంచి మనసు కలిగి ఉంది, మంచి ఆలోచన కలిగి ఉంది, దేవునిచే నడిపింపబడుతున్నటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అంతేగాని ప్రార్థనకి వెళ్ళొచ్చి మళ్ళీ బైబిల్ ఆడబెట్టి మళ్ళీ నేల కాడికి వెళ్ళి లేకపోతే గొడవలోకి వెళ్ళి ఇక రాండి చూసుకుందాం అంటే కుదరదండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మదిలో వాక్యాన్ని ఉంచుకుందాం, గదిలో ప్రార్థన చేద్దాం, వీధిలో సాక్ష్యం కలిగి ఉందాం, దేవుని నిత్యము మహిమపరుద్దాం, కొనియాడదాం. ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన వాక్యానికి లోబడి, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడు ఈ లోకానికి వచ్చేంత వరకు, రెండవ రాకడగా మనం మరణించేంత వరకు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు విన్న మాటలను బట్టి వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా, ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా లేదా, నీ సాక్ష్యం ఎలాగుందో ఒకసారి ప్రభువుకు తెలియపరుచుకుందామండి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువు తెలిసిన శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మన జీవితాన్ని దేవుడికి అప్పగిద్దాం. దేవుడికి సమస్తము ప్రార్థన ద్వారా తెలియపరుచుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకే స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభువా, మీరు తెలియపరిచినటువంటి మాటలు తండ్రి, మదిలో వాక్యం ఉండాలి. ఇదిగో మనము గొప్ప ఆశీర్వాదం పొందుటకు దేవుడు చూసిన శ్రేష్టమైనటువంటి మార్గం క్రైస్తవుడికి ఏం కలిగి ఉండాలని తెలియపరిచావు తండ్రి. మదిలో వాక్యం ఉండాలని తెలియపరిచావు దేవా. నిజమే తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యానికి లోబడి కట్టుబడి వాక్యానుసారంగా జీవించేటువంటి అట్టి ప్రేరణ, అట్టి కృప, అట్టి ఆలోచన నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. ఇంకా వాక్యంలో ఎదుగుతున్న బిడ్డల్ని ఇంకా అంచెలంచెలుగా వారికి దైవ జ్ఞానంతో నింపుదురుగాక. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు కొంతమంది చదువు జ్ఞానము లేక వాక్యం చదవలేనటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి. వారికి దైవ జ్ఞానంతో మీరు ఇప్పుడే నింపి పాటలు పాడుటకు, వాక్యము ధ్యానించుటకు, నిన్ను స్తుతించుటకు, నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపతో నీ బిడ్డలందరినీ నింపి బలపరిచి స్థిరపరచుదురుగాక. ఇదిగో నీ వాక్యమై ఉన్న దేవా, మీరు మాలో ఉన్నారు తండ్రి ఆత్మ ద్వారా. కనుక ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము నీ వాక్యానికి కట్టుబడి, నీ ఆజ్ఞకు కట్టుబడి, నీకు లోబడి జీవించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరన్నా లేరేమో, ఇప్పుడే వారితో మీరు మాట్లాడిన మాటను బట్టి వారి హృదయంలో మీరు ప్రేరేపించండి తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు సమస్తము వ్యర్థమని తెలియపరచండి తండ్రి. నీ శ్రేష్టమైనటువంటి ప్రేమతో నిబిడ హృదయములో వాక్యమైనటువంటి చిగురు ఇప్పుడే మీరు వేయుదురుగాక. నిబిడల హృదయమైనటువంటి తలంపులు తీసివేయుదురుగాక. నిబిడల హృదయాల్లో మీరే ఉండుదురుగాక. రెండవదిగా ప్రభువా, గదిలో ప్రార్థన ఉండాలని తెలియపరిచావు తండ్రి. అపవాది తండ్రి గదిలో గొడవలు ఉంచుతున్నాడు తండ్రి. గదిలో కుటుంబాల్లో సమస్యలు పెడుతున్నాడు. కుటుంబాల్లో తండ్రి ప్రేమగా ఉండాల్సింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషము, కోపము, అసూయ, లేకపోతే వ్యతిరేకమైనటువంటి స్థితులు ఉంటున్నాయి ప్రభువా. వాటిని తీసివేయండి ప్రభువా. కుటుంబంగా ప్రార్థన చేసుకుంటూ మీరు కృప దయచేయుదురుగాక. కుటుంబాల్లో భక్తిని మీరు లేపదురుగాక. కుటుంబాలను తండ్రి యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనేటువంటి అట్టి గొప్ప భక్తితో నీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకార్యము జరిగించుదురుగాక. ఇదిగో తండ్రి, రహస్యమందు చూస్తున్న దేవా, నీకు ప్రార్థించేటువంటి మనసు దయచేయండి తండ్రి. అనేక మంది నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా శక్తివంతమైన ప్రార్థన చేయడానికి మీరు కృప దయచేయండి తండ్రి. ఇదిగో మా ప్రార్థన ఎలా కూడా మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మేము అలాగుండాలి, మా గురించి మేము నాయన తండ్రి ప్రార్థన చేసేవారిగా కాకుండా అనేక మందిని బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి అట్టి జ్ఞానము దయచేయండి తండ్రి. అట్టి బుద్ధి దయచేయండి తండ్రి. అట్టి వివేకము దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. బాధలో ఉన్నవారి కొరకు, సంఘ బిడ్డల కొరకు, వేదనలో ఉన్నవారి కొరకు, ప్రపంచము కొరకు, యెరూషలేము కొరకు, నీ బిడ్డలందరి కొరకు, రక్షణ భాగ్యం లేని వారి కొరకు, సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నారు వారి కొరకు ప్రార్థన చేసేటువంటి అట్టి జ్ఞానం అందరికీ మీరు దయచేయుదురుగాక.
రహస్యమందు చూచున్న దేవా, నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మూడవదిగా సాక్ష్యం కలిగి ఉండాలని తెలియపరిచావు తండ్రి. నిజమేనైనా ప్రభా, నిన్ను నమ్ముకున్న వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, నీతో వెంబడిస్తున్న వారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలని తెలియపరిచావు తండ్రి. లోకములో ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనుషులతో ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీరు మమ్మల్ని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ఇప్పటికీ సాక్ష్యమైనటువంటి మంచి సాక్ష్యం కలిగి ఉంటూ ఉన్నాము. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మీ యొక్క పరిశుద్ధత, మీ యొక్క నీతి, మీ యొక్క యథార్థత, మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృప, మీ యొక్క గొప్ప తలంపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, సమస్త విషయాల్లో మీరే తోడై ఉండి బలపరచమని వేడుకొంచున్నావు తండ్రి. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనక నీ ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించినని తెలియపరిచావు తండ్రి. మా సాక్ష్యాన్ని బట్టి మీరు సంతోషించేటువంటి అట్టి సాక్ష్యము మా అందరికీ మీరు దయచేదురుగాక. ఇదిగో ప్రభువా, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుని ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని తెలియపరిచావు తండ్రి. మిమ్మల్ని సంతోషపరిచేటువంటి అట్టి సత్యము మా అందరికీ మీద దయచేసి నీ కృపలో, నీ ప్రేమలో, నీ కాపుదల్లో మమ్మల్ని మీరు పోషించి బలపరిచి స్థిరపరచమని, ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరి పక్షాన ఒక నూతన కార్యము, ఒక ఆశ్చర్యకార్యము, ఒక గొప్ప కార్యం మీరు జరిగించి అనేకమైనటువంటి మేలులతో నీ బిడ్డల జీవితాన్ని మీరు తృప్తికరంగా ఉన్నట్లు కృప దయచేయండి. కుటుంబాల్లో సమాధానము దయచేయండి, సంతోషము దయచేయండి. కుటుంబాలటువంటి చీకటిని మీరు తొలగించి మీ వెలుగుతో కుటుంబాలు ప్రకాశించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కుటుంబాలు నీ గొప్ప వెలుగుతో మీరు నింపుదురుగాక. నీ బిడ్డల కుటుంబాలకి మీ యొక్క దేవదూతల చేత కావలి కాయుడినట్టు అట్టి కంచె వేయుదురుగాక. యోబు లాంటి భక్తి మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు, ఆ యథార్థత, నీతి, నిన్ను అనుసరించి నీ యందు భక్తి కలిగి చెడుతనము విసర్జించేటువంటి స్థితి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము నీ కృప, నీ ప్రేమ, నీ కాపుదల మమ్మల్ని మీరు నడిపించి బలపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు తలలు వంచి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎవరెవరైతే ఏ మాటలు నీతో మాట్లాడి ఉన్నారో ఆ మాటలన్నీ మీరు ప్రార్థన ద్వారా ఆలకించి నీ బిడ్డల జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యము మీరు జరిగించుదురుగాక. నూతన బలము, నూతన శక్తి, నూతన జ్ఞానముతో మీరు నింపుదురుగాక. ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైనటువంటి అట్టి వాగ్దానము నీ బిడ్డల జీవితంలో రుడిపరచుదురుగాక. మీరే తోడే ఉండి అద్భుత ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో మీరు జరిగించమని, నీ కృపతో, నీ ప్రేమతో, నీ కాపుదలతో మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించమని, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున మేము చేసిన ప్రార్థనల సమస్తము తండ్రి, మేము మీకు తెలియపరిచిన ప్రతి విన్నపాలు సమస్తము మేము పొందుకొని ఉన్నాము మా దేవా, మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును క్రైస్తవులు ఎలాగుండాలో అటు రీతిగా ఉండునట్లు, వారి జీవితంలో, వారి మనస్సులో వాక్యం ఉండునట్లు, వారి గదిలో ప్రార్థన ఉండునట్లు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లు అటు గొప్ప కృప దేవుడు వారి జీవితంలో జరిగించి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరొకరు ప్రేమ కలిగి ఉందాం. దేవుని కృపలో, దేవుని ప్రేమలో, దేవుని దయలో ఎదుగుదాం. దేవుడు మనందరిని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.